అంబేద్కర్ గారి వర్ధంతి సమావేశానికి హాజరైన జిల్లా కన్వీనర్ సాయన్న సార్కి, ముఖ్య అతిథులుగా వచ్చేసిన నారాయణ సార్, శివన్న సార్, గంగాధర్ సార్, రాజు సార్లకు, గంగాధర్ అన్న, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ అంబేద్కర్ వర్ధంతి నివాళులు. అయితే మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని విషయాలలో నాకు గుర్తొచ్చినాయి. ఒక 2-3 మినిట్స్లో చెప్పేస్తా. అయితే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అంబేద్కర్ ఉద్యమాన్ని కాంచీరామ్ సార్ కొనసాగించాడు. ఆ కాంచీరామ్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఒక నాయకుడే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. 2017 నుంచి అనేక రకాలుగా ప్రజల్లోకి భారత రాజ్యాంగమే తెలియనటువంటి రాష్ట్రానికి పరిచయం చేస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేయడం అంటే మానవ హక్కులను, అసలు మనిషి ఈ ప్రకృతిలో ప్రచారం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాం. మనం బీసీ ఎస్సీ ఎస్టీలకు 90% ఉన్నాం, కానీ 10% కూడా ఫలాలు అందట్లేవు. ఎందుకంటే మనం చూస్తున్న అంబేద్కరే భారత రాజ్యాంగాన్ని రాశాడు. నేను దుబాయ్ మస్కట్ వచ్చిన కొందరు మాటిన్నా ఏంటంటే ఆ దేశంలో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది, తప్పు చేస్తే నరికెత్తారు అని. అంతకంటే గొప్ప రాజ్యాంగం అని ప్రపంచ దేశాలు కొనియాడుతుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆ న్యాయం జరగట్లేదు అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన అగ్రకులాలు పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈక్వాలిటీ, ఒక్క రిజర్వేషన్లో కులమో మతమో కాదు, ఈ భూమి మీద ఉన్న పంచభూతాలను అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, ప్రజలందరికీ సమానంగా వంచాలన్నది అంబేద్కర్ భారత రాజ్యాంగ సూత్రం. కానీ ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు సినిమాలల్లా, క్రికెట్ల, భూములల్లా, ఫ్యాక్టరీలల్లా ఏది చూసినా అగ్రకులాలే. బ్రాహ్మణ, బనియా, రెడ్లు, వెలమలు వాళ్ళే మొత్తం భూమిని, అన్ని సంపదల్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న డబ్బుతోని మన ఓట్లన్నీ కొనుక్కొని వాళ్ళ రాజ్యానికి వస్తుంది. కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఉన్నదో ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయరు. మనుధర్మ శాస్త్రం, ఇంతకు ముందున్న అంబేద్కర్ చేసిన ఒక పెద్ద మహాద్భుతం ఏంటంటే అందరు కేవలం భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చిందంటాడు. కాదు, అంబేద్కర్ రాసింది ఈ దేశంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్న ప్రజలందరినీ బానిసత్వం నుంచి విముక్తి కలిగించింది. ఒకప్పుడు మనుల ప్రకారం ఆ కులంలో ఒక కుమ్మరాయన తన కుండలు యేసుడు తప్ప ఇంకో పని చేయడానికి లేదు, చదువుకోవడానికి లేదు. ఇవాళ ఒక కుమ్మరాయన కూడా ఒక కలెక్టర్ అవుతుండో, ఒక కుమ్మరాయన కూడా ఒక అటెండర్ అవుతుండో, ఒక కుమ్మరాయన కూడా ఇంకో మేస్త్రి పని చేస్తుండు. అంటే ఆ పని చేస్తుండన్నా కానీ ఆ ప్రాథమిక హక్కును కల్పించింది అంబేద్కర్, ఆ అంబేద్కర్ రాజ్యాంగమే. కానీ ఇవన్నీ కల్పిస్తున్న పాలక వర్గాలు అసలైన ఈ పంచభూతాలను పంచే పనిని మాత్రం చేస్తారు. కాబట్టి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ లాంటి సంస్థలు, పార్టీ పెట్టి ప్రజల్లో ఒక విస్తృతమైన భారత రాజ్యాంగ ప్రచారం చేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన దానికోసం కట్టుబడి ఒకే ఒక్క సంస్థ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ న్యాయంగా ఎవరి తొత్తు కాకుండా పనిచేస్తున్న ఒక వ్యవస్థ నడుస్తుంది. దానికి జస్టిస్ ఈశ్వరయ్య గౌడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సారు, వీళ్ళందరూ సార్తో నడుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున సార్ ఇప్పుడు అన్నట్టు అన్ని కులాలు కలిపి అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలి. అది ఎప్పుడైతుంది అంటే మనం అందరం చదువుకోవాలి. మన పిల్లలు ఇప్పటికీ నిర్మల్
ఏరియాలో నేను అత్యధికంగా చూస్తున్నది 10వ తరగతి చదివి దుబాయ్ మస్కట్ పోవడం. చదువు లేదు పాప. వాళ్ళకి రాజ్యాంగం ఏం తెలుస్తుంది? బీసీలలో 99% మందికి తమకెన్ని రిజర్వేషన్లు ఉన్నాయో తెలియదు. 99% మందికి తమకెన్ని రిజర్వేషన్లు ఉన్నాయో తెలియదు. అంబేద్కర్ 340 ఆ ఆర్టికల్ను రాసి బీసీలందరూ వెళ్తే గాంధీ ఎత్తుకుపోయినారు. మీకు స్వాతంత్రంలో వాటా ఇస్తామని తీసి చూస్తే పార్లమెంటులో ఒక బీసీ లేడు. మొదటి పార్లమెంటులో ఒక ఎంపీ బీసీ లేడు. అంత మోసం చేసింది అగ్రకులాలు. అంబేద్కర్ వలవల ఏడ్చిండు, మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా అన్న ఇన్లే బీసీలు మాట. ఎందుకు? మనం కలిసి ఉండద్దని చెప్పి అదే బ్రాహ్మణ అగ్రకులాలు కులధర్మం రాసి పెట్టారు. ఇప్పుడు సార్ అన్నాడు కిందికి పోతే కింద నీళ్ళు తాగాలి. అసలు ఏం కాదు, కానీ చట్టం అట్లా చెప్పింది కదా. ఇప్పుడు మనం భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఏం చెప్తుంది? అరే ఎస్సీలను కొడితే కేసు అవుతుంది. అప్పుడున్న చట్టం ఏం చెప్పింది? అరే ఆ మాదిగైనను ముట్టద్దు, మాలైనను ముట్టద్దు, ఆ ముదిరాజ్ అయినను ముట్టద్దు, ఆ ఎలుకలు వాటితోని ముట్టద్దు అని నేర్పించింది. జీవన విధానం అవుతుంది. ఆ మనుధర్మ శాస్త్రం 3000 సంవత్సరాలు ఈ దేశాన్ని రూల్ చేసింది కాబట్టి అది మన మైండ్లో మొత్తం ఫిక్స్ అయింది. కాబట్టి ఒకరికొకరి కలద్దు, కలిస్తే రాజ్యం వస్తుంది. అగ్ర కులాల నుంచి రాజ్యం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కాపూర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ నేను ఒక శివాన్ ఒక పిల్లని అడిగిన, ఏమైంది ఎవరికి వేస్తున్నావు? రెడ్డి సాబు కన్నా. అరే ఒక ముదిరాజు అయిన పోటీ చేస్తున్నాడికి వెళ్ళి అంటే ఏం లేదు, మమ్మల్ని అలా అంటర్సేబుల్స్ లెక్క చూస్తారు, మమ్మల్ని ముట్టరు, బాగా వివక్ష. కారణం ఏంటంటే వీళ్ళకి అధికారం మీద ఆశ లేదు, బీసీలకు అవగాహన లేదు. ఒక మనిషిని దగ్గర అంటే ఆ వ్యవస్థ చేసింది. రెడ్లు అట్లా కాదు, రాజకీయం కోసం పట్టుకుంటారు, ముట్టుకుంటారు, అన్నీ చేస్తారు. ఏడాది అన్నాడు అంటారు సెకండ్. మనమందరం బీసీ ఎస్సీ ఎస్టీలం ఒక తల్లి పిల్లలమే. బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక తల్లి పిల్లలే. ఎప్పుడైతే మనుల వచ్చిందో ఆ మనుల వీళ్ళందరూ మళ్ళా రాజ్యానికి వస్తారు. ఎంత పెద్ద సమూహం అని వీళ్ళందరినీ కులాలుగా విడగొట్టి ఆయనకు సేవలు చేసుకోవాలి. కుండలు చేసుకోవాలి, ఒకరు చేపలు పట్టడం, ఒకరు కూరగాయలు తెచ్చు, అట్లా అనేక కులాలుగా విడగొట్టి మనం తిరిగి రాజ్యానికి రాజకుండా చేస్తున్న ఒక కుట్ర. కాబట్టి దీనికి అందరికీ సొల్యూషన్ అంబేద్కర్. దీనికి అందరికీ సొల్యూషన్ అంబేద్కర్. ఒకటే, మనం ఎవరిని నిందించడం అవసరం లేదు. నేను ఇక్కడికి వచ్చి 5 years అయింది. మా ప్రాపర్ ఆదిలాబాద్. చాలామంది అంటే ఇప్పుడే మొత్తం ఏదో అయిపోయింది అనుకుంటారు. నేను డిఎస్పి కార్యకర్తగా, డాక్టర్ విశారదన్ మహారాజ్ అనుచరుడిగా ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన ఒక ధర్మకర్తనే. అంటే మనం ఫస్ట్ క్యారెక్టరైజేషనే కావాలి. ఎవరిని తిట్టుడు అవసరం లేదు. ప్రతి ఒక్కరు మనం ఇట్లా మారాలి అట్లా మారాలి అంటాం, కానీ మనల్ని మనం తయారు చేసుకోవడం, మందు తాగి స్టేటస్లు పెట్టుడు, అదెంత గలీజ్. దాన్ని గర్వంగా అనుకుంటాం, అదెంత గలీజ్ పని. అట్లాంటి మనం క్యారెక్టర్, ఈయన ఒక్కోడే మొత్తం అగ్రకుల వ్యవస్థ 3000 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆ వ్యవస్థను ఒక్కైననే కూలగొట్టిండు. దానికి కారణం క్యారెక్టర్. 3000 సంవత్సరాలు ఎంతో మంది వచ్చిర్రు. ఋషులు వచ్చిండ్రు, సంఘ సంస్కర్తలు వచ్చిర్రు, మానవతావాదులు వచ్చిర్రు, ఎందరో వచ్చిర్రు. కానీ ఎవరు ఆ వ్యవస్థను కూల్చలేకపోయినరు. ఆ చట్టం చేసి కూల్చిన వ్యక్తి అంబేద్కర్. కారణం క్యారెక్టరైజేషన్, వ్యక్తిత్వ నిర్మాణం. ఎవరికి తల వంచని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మనం తయారు చేసుకోగలిగితే ఏదో ఒక రోజు మనతో సర్వం ర్యాలీ అయిపోతుంది. ఒకటే ధ్రువం కలిగి ఉండాలి. మనమేందో ఈ సమాజానికి చెప్పాలి. మన లంగన దొంగన లేకుంటే ఉత్తరం దిక్కుపోతున్నామా తూర్పు దిక్కు ఏదో క్లియర్గా మనం మన సమాజానికి చెప్పగలిగితే ఖచ్చితంగా మంచి నాయకులమైతాం. ఈ సమాజాన్ని మార్చే వ్యక్తులుగా మారుతాం. కాబట్టి మనము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని
ఇవాళ నుంచి నా ఒక విన్నపం, ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ మనసులో ఒక మార్పు కోసం మనల్ని మనం ఒక ధ్రువంగా, ఇంకోటి క్యారెక్టరైజేషన్ మార్చుకుంటే ఖచ్చితంగా ఈ సమాజానికి నాయకత్వం వహించి విజయం సాధించవచ్చని సందర్భంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు హరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ